హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక లగ్జరీ ట్రిప్లెక్స్ ఇల్లు వచ్చింది. లగ్జరీ అంటే అంత లగ్జరీగా ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ సిటీలో ఉంది. హైటెక్ సిటీ విప్రో సర్కిల్కి జస్ట్ మనకి 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ట్రిప్లెక్స్ విల్లా అనేది వచ్చింది. ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. సో దీంట్లో లేని ఎమ్యూనిటీస్ అనేది ఏం లేదు. అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ. మనకి రీసేల్కి విల్లా అనేది వచ్చింది. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నా. ఓనర్కి మీరు కాల్ చేసుకొని మీరు మాట్లాడొచ్చు. ఏమేమి వస్తున్నాయి, లోపల ఎలా ఉంటుందనేది మీకు వీడియో తిరుగుతూ చూపిస్తాను. దయచేసి పూర్తి వీడియో అంతా మాకు కాల్ చేయండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఉస్మాన్ నగర్ తెల్లాపూర్ దగ్గర ఉందండి. సో తెల్లాపూర్ దగ్గర మనకి మంచి లగ్జరీ ఫుల్లీ ఫర్నిచర్తోనున్న మంచి విల్లా వచ్చింది. ఇది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్క్స్ అట్లా మనకు ఒక 50 to 60 వరకు ఎమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి డైరెక్ట్ ఓనర్ నంబర్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అల్లకేం చూసి మీరు కాల్ చేయొచ్చు. కాస్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తా. అల్లకేం చూసి కాల్ చేయొచ్చు. మీరు చూడొచ్చు లోపల ఎంత మంచిగా స్పేసెస్ ఎంత బాగుందో. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్తోనున్న విల్లా అన్నమాట. సో తెల్లాపూర్ దగ్గర మాకు చాలామంది తెల్లాపూర్ సైడ్ హైటెక్ సిటీకి దగ్గర, గచ్చిబౌలికి దగ్గర ఏదన్నా మంచి గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ ఉంటే పోస్ట్ చేయమని అడిగారు కదా. సో ఈరోజు పోస్ట్ చేస్తున్నా. ఇది మంచి అవకాశము. ఫుల్లీ ఫర్నిచర్తో ఉంది. డైరెక్ట్ ఓనర్ నంబరే ఇస్తున్నా. సో దీనికి సంబంధించి కాస్ట్ కూడా కింద ఇస్తా. అలాగే చూసి మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టీవీ యూనిట్ ఇదంతా కూడా డిజైన్ ఎంత మంచిగా చేసిరు అనేది. ఇంకోటి ఇలా దీంట్లో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఈవెన్ మనకి పెంట్ హౌస్ వరకు కూడా మనం లిఫ్ట్లో వెళ్ళొచ్చు అనమాట. సో డిజైన్ పరంగా కూడా మొత్తం ఇంట్లో చాలా బాగుందన్నమాట. మంచిగా మాడ్యులర్ కిచెన్తో ఉన్నది. మంచిగా మనకి హోమ్ థియేటర్ కూడా మీద అవైలబుల్ ఉన్నది. చాలా బాగుంటుందండి. ఈ విల్లా సైజ్ వచ్చేసి మనకి 235 స్క్వేర్ యార్డ్స్లో విల్లా అనేది ఉందండి, ఈస్ట్ ఫేసింగ్తోని. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు లిఫ్ట్ అనేది ఎలా వస్తుందో. ఇక్కడికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHKతోని మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన బెడ్రూము. సో బెడ్రూమ్ ఎలా వస్తుంది, ఫాల్ సీలింగ్ ఎలా వస్తుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నా. ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. సో చాలా బాగుందండి, అస్సలు మిస్ చేసుకోకండి. 4 BHK విత్ హోమ్ థియేటర్తోని మనకి ఈ హౌస్ అనేది అవైలబుల్ ఉంది. సో మస్తు ఉంటుంది. ఈవెన్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఫ్లోర్లో మంచిగా పూజ గది, బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా ఎంత స్పేసెస్ ఎంత బాగా వస్తుందో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తా చూడండి. సో కిచెన్ కూడా మొత్తం మోడ్యులర్ కిచెన్ అనమాట. ఎంత బాగా వస్తుందో మీకు ఇదంతా కూడా. సో ఫుల్లీ ఆటోమేటెడ్ అండి. మొత్తం లైట్స్ అంతా కూడా ఫుల్లీ ఆటోమేటెడ్తోని మనకి ఈ లైట్స్ అనేటివి ఉంటాయి అనమాట. జస్ట్ మీరు అక్కడ ఎంటర్ అయితే వాళ్ళు లైట్స్ అనేటివి ఆన్ అవుతాయి అనమాట. ఆటోమేటిక్ లైట్స్ అంతా కూడా. సెక్యూరిటీ కూడా ఉంది మనకి. సీసీ కెమెరా సెక్యూరిటీ కూడా 24/7 మనకి సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో ఏసీస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి యాంప్లీ పార్కింగ్ స్పేస్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ వస్తుంది, క్లబ్ హౌస్ వస్తుంది, మల్టీ పార్క్స్ వస్తుంది, జిమ్ వస్తుంది. అలా మనకి చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు మెట్ల కాడ ఇది మనకి మంచి డిజైన్ వచ్చింది మధ్యలో. ఇక్కడికి చూసుకుంటే మనకి ఇక ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఇదంతా కూడా హాలు. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వచ్చింది. ఇక్కడికి మనకి ఇట్లా రైట్ చూసుకుంటే మెట్లు ఎక్కగానే వెంటనే ఇక్కడ లెఫ్ట్లో మనకి ఒక బెడ్రూమ్ కూడా వస్తుంది. సో ఆ బెడ్రూమ్ ఎలా వస్తుందని చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ మంచిగా ఎంత స్పేసెస్గా వస్తుందో మీరు చూసుకోండి. ఫర్నిచర్ కూడా యాజ్ ఫర్ ఇంటీరియర్ అంటే ఫాల్ సీలింగ్ ఇవన్నిటికి తగ్గట్టే మనకి ఫర్నిచర్ కూడా వస్తుందన్నమాట. అంటే కలర్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడికి మనకి ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియా ఇవన్నీ చూసుకుంటే లెఫ్ట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సో డ్రై మరియు వెట్ ఏరియా అంతా కూడా మనకి సపరేట్గా వస్తుందండి మొత్తం. ఇక్కడ మనకి నియర్ బై స్కూల్స్ ఉన్నాయి, మనకి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో గచ్చిబౌలి విప్రో సర్కిల్కి ఇవన్నిటికీ కూడా జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అంటే అర్థం చేసుకొని గచ్చిబౌలి విప్రో సర్కిల్కి ఎంత దగ్గర వస్తుందంటే మీ నియర్ బై మనకి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయని. క్యూ సిటీ ఉంది కదండి, గచ్చిబౌలి క్యూ సిటీ కూడా మనకి ఇక్కడికి దగ్గరనే. సో తెల్లాపూర్లో ఉంది, గచ్చిబౌలికి దగ్గర. సో పూజ గది చూసుకున్నారు కదా, ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. ఇది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్. మీకు అక్కడ చూసుకోవచ్చు ఆ కర్టన్స్ అనేటివి జస్ట్ మనం రిమూవ్ చేసుకుంటే మనకి వెంటిలేషన్ పర్పస్ కూడా చాలా బాగా వస్తుంది. మీకోసం అని చెప్పి నేను అన్ని క్లోజ్ చేసి లైట్స్ వేసి డిజైన్ ఎంత బాగా వస్తుంది అనేది మీకు వీడియోలో చూపించడానికి అన్ని క్లోజ్ చేసిన. ఇదంతా కూడా మళ్ళీ మనకి డ్రెస్సింగ్ ఏరియా.
సో డ్రెస్సింగ్ ఏరియా చూసుకోండి. ఇక్కడికి మళ్ళీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇదంతా కూడా అటాచ్డ్ బాత్రూమ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనము మీద పెంట్ హౌస్కి వెళ్దాము. పెంట్ హౌస్కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ బాల్కనీ వస్తుంది. సో బాల్కనీలో కూడా మంచిగా సిట్అవుట్ వేసుకొని అట్లా కూర్చునేంత స్పేస్ చాలా బాగా వస్తుంది. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన హాలు. ఇప్పుడు మీరు చూసేది ఇదంతా కూడా బాల్కనీ. మీరు చూసుకోవచ్చు బాల్కనీ నుంచి కూడా వ్యూ ఎంత బాగుందో మన గేటెడ్ కమ్యూనిటీలకి. ముంగడ మనకి రోడ్ వచ్చేసి మంచిగా 30 ఫీట్స్ రోడ్తోని మంచిగా స్పేసెస్గా ఉందన్నమాట. సో మీ ఇక్కడ కూర్చొని కూడా అట్లా చల్ల గాలి వాతావరణం పీల్చుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడికి నేను మీకు ఒక్కసారి పెంట్ హౌస్ మరియు హోమ్ థియేటర్ ఇవన్నీ కూడా చూపిస్తాను. మనకి ఇక్కడ మీద సోలార్ ప్యానెల్ కూడా ఉందండి మొత్తం మీద. సో కరెంటుకి సంబంధించి అంతా కూడా సోలార్ ప్యానెల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిజైన్కి సంబంధించి మనకి ఎలా కనిపిస్తుంది అనేది. ఇప్పుడు ఇక్కడికి మనం ఒక్కసారి పెంట్ హౌస్కి వెళ్తున్నాము. పెంట్ హౌస్కి వెళ్ళే ముందు మనకు 2 రూమ్లు వస్తున్నాయి. ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది, ఒకటి హోమ్ థియేటర్ వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు చూసుకోండి. ఇది కూడా మనకి ఎంత మంచిగా డిజైనింగ్ ఇవన్నీ కూడా వస్తున్నాయో. ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా సింపుల్గా ఫాల్ సీలింగ్ ఉన్నా కూడా చూడడానికి ఒక లగ్జరీ లుక్ కనిపిస్తుంది. ఈవెన్ ఫర్నిచర్ కూడా మీరు చూసుకోండి. ఏ బెడ్రూమ్కి తగ్గట్టు ఆ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ అయినా కూడా ఎంత బాగా వచ్చిందో. ఈవెన్ మనకి బాత్రూమ్స్ ఇవన్నీ కూడా చాలా స్పేసెస్గా మంచిగా ఉన్నాయి. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్తోనున్న మనకి 4 BHK ప్లస్ హోమ్ థియేటర్తో వచ్చింది. ఇదంతా కూడా హోమ్ థియేటర్కి సంబంధించి. ఈ స్పేస్ని మీరు హోమ్ థియేటర్ లాగా వాడుకోవచ్చు అనమాట. ప్రజెంట్ వీళ్ళు ఇట్లా వాడుకుంటున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లిఫ్ట్ ఈవెన్ 2nd ఫ్లోర్ వరకు కూడా వచ్చింది. ఇదంతా కూడా మనకి పెంట్ హౌస్. సో పెంట్ హౌస్ తర్వాత మనకి ఇదంతా బాల్కనీ ఎలా వస్తుందో చూసుకోండి. ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా మీరు ఇక్కడ చేసుకునేంత స్పేస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిన్న షెడ్ లాగా ఉంది కదా, దాని లోపల మళ్ళీ మనకి ఒకటి చిన్న కిచెన్ టైప్ కూడా వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి అవుటర్ లుక్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి మీద సోలార్ ప్యానెల్ కూడా ఉంది దీనికి కరెంటుకి సంబంధించి. ఇదంతా కూడా మీకు ఏదైనా పార్టీస్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇక్కడ చిన్నగా బార్ కౌంటర్ లాగా ఏదైనా పెట్టుకొని కూడా ఎంజాయ్ చేసుకునేంత స్పేస్ వస్తుంది. ఇక్కడికి మొత్తం మీదికి తీసుకొచ్చిన ఇది మీకు కనిపిస్తుంది కదా సోలార్ ప్యానెల్ ఇదంతా కూడా. సో ప్రతి ఇంటికి మోస్ట్లీ మనకి సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసి కూడా ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన అవుటర్ లుక్. సో 234 స్క్వేర్ ఇయర్స్లో ఈస్ట్ ఫేసింగ్తోనున్న 3410 సేఫ్టీతోనున్న ఈ 4 BHK ప్లస్ హోమ్ థియేటర్తోనున్న మంచి హౌస్. 24/7 సెక్యూరిటీ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేసుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.